అంటే మత్స్యకారుల తాలూకు కష్టం నాకు తెలుసు ఎంత ఒళ్ళుని ఛిద్రం చేసుకుంటే తప్ప సముద్రంలోకి వెళ్ళారు వేటకి. ఎంత కండబలం ఉండాలో, ఎంత గుండె బలం ఉండాలో మత్స్యకారుని చూస్తే నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ సందులో ఉన్నాడు? రావాలి కదా ఇప్పుడు జరిగేటప్పుడు డిప్యూటీ సీఎం. నేను మీతోనే ఉంటాను, వాడబాల్జీను, మత్స్యకారులను, మీ సోదరులను అని సాంకలు పట్టించాడు కదా. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు రెచ్చప్పుడు ఏం పీకుతున్నాడు? ఎక్కడ ఉన్నాడు? రావాలి కదా. ఇప్పుడు తిరుమలలో రమ్మని తమ్ముడు ఎంత ఆడుకోవడం చూపిస్తాను. మత్స్యకారు పర్మనెంట్ ఇక్కడ బట్టలు వేసుకుని రావడం కాదు, నేను బోట్ తీస్తాను రమ్మని ఏం కాదు. ఎవడేం మత్స్యకారు తెలుస్తుంది. మా యాభై ఎలా ఉంటుంది. మేము పిల్లలతో బుక్ చేసి వస్తామో రామో వచ్చే వరకు తెలియదు వాళ్ళు ఏమవుతారో ఏం పోతామని. ఈ రోజు రిపీట్ చేయడం ఎక్కడున్నాడు? మీ మనసులో మీతోనే ఉంటాను, మీతోనే సాగుతానని చెప్పిన సీఎం ఏడు ఎక్కడున్నాడు? ఒక్కడ రాను, వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంప్లిమెంటేషన్ వచ్చి వచ్చి వాళ్ళు ఏడుకుంటారు. ఇప్పుడు లేని బాగోటి ఎక్కడికి వెళ్తా? మీతోనే ఉంటాను రమ్మని బోటు. ఇప్పుడు ఎక్కడ ఎగిరి రాయండి అతను బోటుకు, నా బోటు తీస్తాను. ఎవడు ఎంత బోటు కూడా మత్స్యకారుతో తెలుస్తుంది. మత్స్యకారుతో పోరాడదు ఎవడు. ఓ చెట్టు ఎక్కడ పడిపోతే బాగా అనిపిస్తుంది. ఒక పూల్ పని చేసినాడు, కాళ్ళు నరుకున్నాడు, బాగా అనిపిస్తారు. నేను ఎవరు మా బాడీ ఎక్కడ చూపించాలి? మీ మత్స్యకారుగా కొట్టండి తప్ప ఎలాంటి మీరు మత్స్యకారు తీసేటప్పుడు మా దగ్గర రాకండి ఓట్లకు. మీరు ఎవరు దొప్పించండి వెళ్ళి. మత్స్యకారులు అనేటప్పుడు మత్స్యకారులతో మాట్లాడాలి. మీతోనే ఉంటాను, మీ గుండెలో ఉంటాను. గుట్టుంది ఏడే ఎక్కడుంది? 6 బ్యానర్ పోయాయి. ఇప్పుడు ఎవడో స్పీక్తున్నాడు. మాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఆ 10 రొట్టెలు వెళ్ళిపోమని ఎలాగో పోయినట్టు పోతాం. మత్స్యకారులు ఏడని చూపిస్తాం.